సెమీ కండక్టర్స్. ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా సెమీ కండక్టర్స్ అనే ఆలోచన చుట్టూనే తిరుగుతున్నాయి. ఎంత ఫాస్ట్గా సెమీ కండక్టర్ ఈకోసిస్టమ్ దేశంలో పెట్టాలని ముందుగా పరిగెత్తాలని చెప్పి ముందుకెళ్తూ ఉన్నాయి. అమెరికా చిప్స్ యాక్ట్ అని చెప్పి సపరేట్గా దానికోసం చట్టమే చేసేసింది అనమాట. అసలు ఏంటి సెమీ కండక్టర్స్? సెమీ కండక్టర్ అనేది ఒక ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉన్న ఒక మెటీరియల్. ఒక కండక్టర్కి ఇన్సులేటర్కి మధ్య కండక్ట్ చేసే పరికరమే సెమీ కండక్టర్ అనమాట. వీటి కోసం ప్రపంచం మొత్తం ఎందుకంత పరిగెత్తుంది? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. మనం వాడతాం మొబైల్ ఫోన్స్ లేదా స్మార్ట్ ఫోన్స్ లేదా డిజిటల్ కెమెరాస్, టెలివిజన్స్, వాషింగ్ మిషన్స్, రిఫ్రిజిరేటర్స్, ఎల్ఈడి బల్బ్స్, మైక్రోవేవ్ ఓవెన్స్, కంప్యూటర్స్, మనం వాడే ఏ ఎలక్ట్రానిక్ డివైస్లో అయినా చాలా వరకు సెమీ కండక్టర్సే వాడతారు. ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ మొత్తం కూడా సెమీ కండక్టర్స్ మీద ఆధారపడి ఉంది. సెమీ కండక్టర్ ఇస్ అ న్యూ ఆయిల్ టు ద ఎకానమీ. అవి లేకుండా ఆర్థిక వ్యవస్థలు ముందుకెళ్లే సమస్యే లేదు. సెమీ కండక్టర్ ఇస్ అ న్యూ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ. దేశాలు ఎంత ముందుకెళ్తే ఈ టెక్నాలజీ అంత ముందుకెళ్తుంది. సెమీ కండక్టర్స్ అనేవి బేసికల్గా ఇంతకుముందు ఫస్ట్లో అవి స్టార్ట్ చేసినప్పుడు, అంటే సెమీ కండక్టర్స్గా మెటీరియల్స్ వాడినప్పుడు జెర్మేనియం, సిలికాన్ ఎక్కువ వాడేవాళ్ళు. ఆ తర్వాత సిలికాన్, జెర్మేనియంతో పాటు గేలియం ఆర్సెనైడ్, క్యాడ్మియం, సెలినైడ్, సల్ఫర్, బోరాన్, యాంటిమోనీ, ఆర్సెనిక్, సెరీలియం, టెల్యూరియం, టిన్ ఇలాంటివన్నీ వాడుతున్నారనమాట. ఇప్పుడు ప్రపంచంలో తైవాన్, చైనా, జపాన్, మలేషియా, సింగపూర్, జర్మనీ, సౌత్ కొరియా, అక్కడక్కడ యుఎస్ సెమీ కండక్టర్ సంబంధించి ఇవే బాగా రాణిస్తున్నాయి. ముఖ్యంగా తైవాన్, చైనా, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్ ఇలాంటి దేశాల్లో టాప్లో ఉన్నాయి సెమీ కండక్టర్స్లో. అయితే కరోనా వచ్చినప్పుడు ఈ సెమీ కండక్టర్ సప్లై చైన్ అనేది డిస్రప్షన్ అయింది. ఈ సప్లై చైన్లో చాలా డిస్రప్షన్స్ వచ్చాయి. దాంతో ఇండియా లాంటి దేశాలు ఇప్పుడు సెమీ కండక్టర్స్లో మేము కూడా ముందు ఉండాలి, భారతదేశాన్ని సెమీ కండక్టర్ హబ్గా తయారు చేయాలని చెప్పి ఒక ఆలోచన బయలుదేరింది. దాంతో డిసెంబర్ 2022లో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనేది లాంచ్ అయిందనమాట. 76,000 crores దీనికోసం గవర్నమెంట్ స్పెండ్ చేయబోతుంది. 76,000 కోట్లు. ఒక్కసారి చిప్స్ కనుక మ్యానుఫ్యాక్చరింగ్ రెడీ అవుతే యూ కెన్ బెట్ ఆన్ ఇండియా. ఇండియా దానిలో టాప్లో ఉంటుంది. అంటే వెన్ చిప్స్ ఆర్ డౌన్ యూ కెన్ బెట్ ఆన్ ఇండియా అని చెప్పి మోడీ గారు చెప్పారనమాట. అంటే ఇండియా సెమీ కండక్టర్స్లో ముందుండటానికి ప్రయత్నం చేస్తే ఒక్కసారి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలవుతే ఇండియా చాలా ఫాస్ట్గా గ్రో అవుద్ది అని సెమీ కండక్టర్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ ఇండియా లాంచ్ చేసింది, దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఓవరాల్గా సెమీ కండక్టర్స్ అనేవి ఎలక్ట్రానిక్ సెక్టర్లో చాలా వాటికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇండియాలో ప్రస్తుతం ఎలక్ట్రానిక్ సెక్టర్ మార్కెట్ $150 బిలియన్ ఉంది. మన వర్త్ $150 బిలియన్ అనమాట. అయితే వచ్చే 4-5 ఏళ్లలో మనం దాన్ని $500 బిలియన్ చేయాలి. అదేవిధంగా 6 మిలియన్ జాబ్స్, అంటే 60 లక్షల జాబ్స్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో తీసుకురావాలి. అలా తీసుకురావాలంటే మనం దేనిలో ముందుండాలి? ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నిట్లో వాడే చిప్స్ మన దగ్గర తయారీ అవ్వాలి. సెమీ కండక్టర్ చిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం చూసాం, మనం ఏదనుకుంటే దానిలో ముందుకు వెళ్ళగలం. మన మొబైల్ ఫోన్స్లో చూసాం 5G హ్యాండ్ సెట్స్ ఇప్పుడు మనం ఎంత ఫాస్ట్గా తయారు చేసుకుంటున్నామో అందరి చేతిలోకి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో. ఒకప్పుడు ఇండియాలో ఫోన్ కావాలంటే, మొబైల్ ఫోన్ కావాలంటే వేరే కంట్రీ నుంచి కొనుక్కొచ్చుకోవాలి. ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఇండియా. భారతదేశం మొబైల్ ఫోన్ ఉత్పత్తిలోనే సెకండ్ లార్జెస్ట్ ఉంది ప్రపంచంలో. అంతేకాదు మొబైల్ ఫోన్స్ ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ కూడా అయిందనమాట. సో మొత్తం ఒక ఎలక్ట్రానిక్ గూడ్ అనేది ఇండియాలో తయారైనప్పుడు 100% సెల్ఫ్ రిలయన్స్ అనమాట. ఇండియాలోనే ఎలక్ట్రానిక్ గూడ్ తయారు కావాలంటే దానిలో సెమీ కండక్టర్స్ ఖచ్చితంగా మన ఇండియాలోనే తయారు చేసుకోవాలి. సో సెమీ కండక్టర్స్లో ఫ్యాబ్రికేషన్ అంటే ఎంటైర్ సెమీ కండక్టర్, ఒక రా ప్రోడక్ట్ నుంచి సెమీ కండక్టర్ తయారు చేయటం, అసెంబ్లింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఫ్యాబ్రికేషన్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ ఇవన్నీ కూడా ఇండియాలో తయారు చేయాలన్నమాట. ఇవన్నీ చేయాలంటే ఇంకా మనం సెమీ కండక్టర్స్ విషయంలో కంప్లీట్ ఎకోసిస్టమ్ డెవలప్ అవ్వాలంటే మాత్రం టైం పడుతుంది అనమాట. అమెరికా లాంటి దేశంలో ఇంకా పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ డెవలప్ అవ్వాలి. ఇక్కడ భారతదేశంలో మనం గమనిస్తే సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించి ఆత్మనిర్భర్ కంప్లీట్గా సెల్ఫ్ రిలయన్స్ తీసుకెళ్ళాలంటే మాత్రం చాలా టైం పడుతుంది. అదే సప్లై చైన్లో, సెమీ కండక్టర్ సప్లై చైన్లో ఇండియా ఒక ప్రధానమైన భూమిక పోషించవచ్చు అనమాట. ఇక్కడ ఇండియా ఫ్రెండ్లీ కంట్రీస్ చాలా ఉన్నాయి. సౌత్ కొరియా కానీ, తైవాన్ కానీ, జపాన్ కానీ, ఈ దేశాల నుంచి మనం సెమీ కండక్టర్స్ ప్రస్తుతం ఇంపోర్ట్ చేసుకోవడంలో తప్పలేదు. కానీ భవిష్యత్తులో మాత్రం మనం ఖచ్చితంగా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇండియా తయారవ్వాలి. అయితే సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో మేజర్ థింగ్ ఏంటంటే ఒకటి టెక్నికల్ ఎక్స్పర్టైజ్. ఇండియాలో కొన్ని వేల ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, కానీ ఎక్స్పర్టైజ్ మాత్రం సరిగ్గా లేదు. చిప్ డిజైనింగ్
అండ్ మొత్తం చిప్ తయారీ అనేది ఇండియాలో అంత ఈజీ అయిన పరిస్థితి అయితే కాదనమాట. కంప్లీట్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఏదైతే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇండియాలో ఇప్పుడిప్పుడే అంటే చిప్లో మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కొన్ని పార్ట్స్కి సంబంధించి కొన్ని కంపెనీస్ ఉన్నాయో అవి గుజరాత్, హిందీ బెల్ట్ కానీ బీజేపీ రూల్ స్టేట్స్లో ఎక్కువ ఉన్నాయి. సౌత్ ఇండియాకి ఎక్కువ రావట్లేదని కూడా ఒక విమర్శ ఉందన్నమాట. తర్వాత ఆ రకమైన చిప్ డిజైనింగ్ టాలెంట్ అనేది మన దగ్గర లేదు. ఈ టాలెంట్ని కూడా మన ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ టాలెంట్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. దాంతోపాటు భారతదేశంలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అంటే చాలా ఇన్వెస్ట్మెంట్తో కూడిన పని. ఎంత గవర్నమెంట్ సబ్సిడీస్ ఇచ్చినా చాలా పెట్టుబడి కూడా కావాలన్నమాట. ముఖ్యంగా సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీస్ పెట్టాలంటే చాలా డబ్బులు కావాలి, ఎక్స్పర్టైజ్ కావాలి, మనీ కావాలి. అది పక్కన పెట్టి మొత్తం సెమీ కండక్టర్ చిప్ ఇమీడియట్గా ఇండియాలో తయారీ అనే ఆలోచన కాకుండా ముందుగా ఒక ఎకో సిస్టంలో మన ఒక సప్లై చైన్లో ఒక మేజర్ మన ఏదైతే కంపారిటివ్ అడ్వాంటేజ్ ఏది బెటర్గా చేయగలితే అది చేస్తే కనుక భవిష్యత్తులో ఎకో సిస్టమ్ ఇండియాలో తయారు చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఓవరాల్గా ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో మనం 76,000 crores 76,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. అసలు ఇంత సెమీ కండక్టర్స్ మీద ఇంత ఇది ఎంఫసిస్ ఏంటంటే ఇవి లేకుండా భవిష్యత్తు ఎమర్జింగ్ టెక్నాలజీ అనేది లేదు. ఏ ఎలక్ట్రానిక్ గూడ్లో అయినా ఇది ఉపయోగం పెట్టాల్సిందే, సెమీ కండక్టర్ చిప్స్ ఉండాల్సిందే అనమాట.